ఒకప్పుడు సామాన్య ప్రజలు ఒక చోట నుండి మరో చోటికి వెళ్లడానికి ఆటోలను ఉపయోగించి తమ ప్రయాణాలు కొనసాగించేవారు. అటువంటి ఆటో డ్రైవర్లు ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. మేడే సందర్భంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలంటున్న ఆంధ్ర ఆటోవాలా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్యరాజుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. సామాన్యులను సుదూర ప్రాంతాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తారు ఆటో డ్రైవర్లు. అటువంటి ఆటో డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాసంశెట్టి సత్యరాజు మనతో పాటు ఉన్నారు. కార్మిక దినోత్సవం పురస్కరించుకుని ఆయన ప్రస్థానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఆటో డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించారు. అలాగే ఆటో డ్రైవర్గా ప్రారంభించినప్పటి నుంచి కూడా చాలా అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవడమే కాకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా ఆంధ్ర ఆటోవాలకు సంబంధించి అధ్యక్షుడిగా ఎన్నికవడం కూడా జరిగింది. ఆయన ప్రస్థానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీరు ఆటో డ్రైవర్గా మీ జీవితాన్ని ప్రారంభించారు, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఈ ఈ నెలలో మీరు ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? ఆటో కార్మికుల సమస్యలపై ఎటువంటి పోరాటాలు చేశారు? నా పేరు వాసంశెట్టి సత్యరాజు. ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోబడడం జరిగింది. ముఖ్యంగా నా జీవితం సాధారణమైనటువంటి, నేను ఒక షాప్లో పనిచేసేటువంటి వ్యక్తిని. తదుపరి తుఫానికి ఒక 1996లో 95లో నేను ఒక ఆటో కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు 26,000 రూపాయలు ఆటో కాస్ట్. ఆ రోజు నుంచి ఈ వేళ వరకు నేను సుమారు 30 సంవత్సరాల ఆటో రంగంలో ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజుకి చూసుకుంటే ఆటో ఓడి యొక్క సమస్యల మీద అలుపెరగని పోరాటాలు, ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు. ఉదాహరణకి 20 సంవత్సరాల క్రితం ఆటో నేషనల్ హైవే మీద ఆటో తిరగకూడదు, మండలాల్లోనే తిరగాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జీవో పాస్ చేయడం జరిగింది 97లో. ఆ జీవో పాస్ చేసినప్పుడు దాని మీద స్టేట్ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై చిల్లా ఉన్న ఆటో సంఘాలన్నీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న తర్వాత నేషనల్ హైవే మీద తిరగడానికి లేదన్న ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకుని మాకు జీవోని తిరగమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యక్రమ సంఘాలకు ఐక్యం చేసి పోరాటంలో పాల్గొనడం జరిగింది. తదుపరి మళ్ళీ నేను 97లో నేను ఆటో అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి అంచెలంచెలుగా అమలాపురం టౌన్, తర్వాత డివిజన్, ఈరోజు జిల్లా ఇడిపోయిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా చెప్పుకోవాలంటే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు పెట్టాలని కూడా అలుపెరగని పోరాటాలు చేసాం. అలాగే వాహన మిత్రం మీద కూడా అలుపెరగని పోరాటాలు చేసాం. మొన్న కూడా ఇంచుమించుగా ఆటో కార్మికులకి, మహిళలకు ఫ్రీ బస్సు లక్ష్మీ పథకం పెట్టిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు తీసుకుని రాష్ట్ర మంత్రివర్యులు మన వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు సుమారు 2,000 మంది కార్మికులతోటి మంత్రి గారిని పిలిచి సీఎం గారి దగ్గరికి రిప్రజెంటేషన్ వెళ్ళటం కూడా భారీ ఎత్తున చేయడం జరిగింది. ఆ మాదిరిగానే మరుసటి రోజు లోకేష్ గారు ఆటో కార్మికుడు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు వేయటం చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. వారికి అభినందనలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కార్మిక వర్గంలో ఆటో రంగంలో అనేక రాటుపోట్లు, ఈవేళ స్త్రీశక్తి పథకం పెట్టడం వల్ల ఆటో కార్మికుడికి జీవనోపాధి దెబ్బతిని ఆటో స్టాండ్లో ఆటోలు నిలబడిపోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆటోకి ఓలా, ఊబా ఉన్నటువంటి ప్రైవేటు ఛానల్స్ లాగా ఆంధ్రప్రదేశ్కి ఒక యాప్ని తయారు చేసి ఆటో కార్మికుడికి అందించేలాగా రైల్వేలో ప్రయాణం చేసే ప్రయాణికుడికి, ఆర్టీసీలో ప్రయాణం చేసే ప్రయాణికుడికి అందుబాటులో ఉండేలాగా ఆటోని పునరుద్ధరిస్తానని మొన్న సీఎం గారు చెప్పడం జరిగింది. అది ఒక 1 year చూసి ఆ యాప్ని కానీ ప్రకటించకపోతే దాని మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ తీసుకోవడానికి మొన్న జరిగిన తిరుపతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే అనేక కార్యక్రమాలు మండలంలో ఆటో స్టాండ్ల కోసం, ఆ ఆటో కార్మికులు మేడే వచ్చేటప్పటికి కాకి యూనిఫామ్ ఇవ్వటం, ఇలాంటి వాటిలో కూడా మేము ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొని ఈవేళ ప్రతి కార్మికుడిని న్యాయం చేసే విధంగా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆటో కార్మికులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే, ఇప్పుడు ఇటీవల కార్లు పెరిగిపోవచ్చు, అదేవిధంగా బస్సులు కూడా పెరిగిపోయినాయి. అలాగే సామాన్యులు ఆటో ఎక్కే పరిస్థితి ఉందంటారా? ఈ స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత లేడీస్ అయితే ఎవరో ఆటో ఎక్కే పరిస్థితి, మహిళలు అయితే ఆటో ఎక్కే పరిస్థితి లేదు. ఏదో టౌన్లో ఉన్నటువంటి ఆటోలకు మాత్రం హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, సందుల్లో ఒక చిన్న గల్లీలోకి వెళ్ళాలన్నా మాత్రం
ఆటో పనిచేస్తూ ఉంది, అంతంత మాత్రంగానే ఉంది. బస్సులు లేని రూట్లో మాత్రం ఆటో కార్మికుడికి 50% జీవనోపాధి కొనసాగుతుంది. ఫైనాన్స్ కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకనే స్టేట్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక యాప్ని దయచేసి ఈ యాప్ ద్వారా కూడా కొంచెం అమౌంట్ ఆటో వాడికి వచ్చే విధానం ఉంది. దాన్ని ప్రవేశపెట్టడం ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతైనా సగం వ్యాపారం ఆటో కార్మికుడి జీవనోపాధి దెబ్బతిన్నాను. ఇప్పుడు వాహన మిత్ర అందరికీ వస్తుందా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు కోరుకుంటారంటే వారి సంక్షేమం కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తే బాగుంటుందంటారు? ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 14,500 ఆటో ఉంది. మేము చెప్పక్కర్లేదు, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే మీకే చెప్తారు. 14,500లో మొన్న వచ్చింది 6,200 మందికి వచ్చింది. ఏంటని మేము రిపోర్టు ఆర్టీఓ గారిని అడిగితే మీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, మీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తాం వల్ల పోయిందని. మరి గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు చూడలేదు, బ్రేక్ ఉందా లేదో చూడలేదు, ఇన్సూరెన్స్ ఉందా లేదో చూడలేదు. ముందు మీకు ఆటో అన్నది మీ పేరున లైసెన్స్ ఉంటే డబ్బు వేసి వెరిఫికేషన్ చేసేటప్పుడు, ఆర్టీఓ వెరిఫికేషన్ చేసినప్పుడు దొరికితే మాత్రం కేసు రాస్తారో. ఈ 10,000 రూపాయలు పెట్టి మీరు రికార్డ్ చేయించుకోమని తుప్పట్టేసిన ఆటోకి కూడా 10,000 రూపాయలు వేసినటువంటి గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అయితే సకానికి సగం అమౌంట్ పడుతుంది. ఇప్పుడు కరెంటు బిల్లు ఒక యూనిట్ ఎక్కువ వస్తే మాత్రం ఏ పథకాలు ఎవరికి వర్తించట్లేదు. మా జిల్లాకి అయితే సుమారు సగం మందికి వాహన మిత్ర అందలేదు. సెకండ్ పేజీలో ఉందని చెప్పి ఆర్టీఓ చెప్తున్నాడు. ఇవాళ కూడా అది కనుమరుగైన పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటారు ఫైనల్గా మీరు? ప్రభుత్వం నుంచి హమాలీ జట్ల సంఘం వాళ్ళకి లాగా ఆటో కార్మికుడు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటంటే, సంక్షేమ బోర్డులో ఉంటే నమోదవుతే ఆ పిల్లలు పుడితే 20,000, సహజ మరణం అయితే 5 లక్షలు, అలాగా 4-5 స్కీములు ఉన్నాయి. పెళ్లి కానుక అయితే 2 లక్షల రూపాయలు అని స్కీములు ఉన్నాయి. ఎంతో కొంత లేనటువంటి వాడికి ఉపాధి దొరుకుతుందని చెప్పి సుమారు 25 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తాను. లోకేష్ గారు కూడా పాదయాత్రలో మాట ఇచ్చారు, ఏమని ఖచ్చితంగా మీకు ఆటో కార్మిక సంక్షేమ బోర్డు పెడతానని. ఆ దిశగా చూస్తున్నాం. చూడకపోయి ఇంకొక సంవత్సరం తర్వాత దాని మీద కూడా కార్యాచరణ తీసుకోవడం స్టేట్ వ్యాప్తంగా జరిగితే తప్ప ఒకరు తీసుకుంటే అవి కార్యక్రమం కాదు కదా. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో సగానికి పైగా వాహన మిత్ర రాలేదని, ఎట్టి పరిస్థితుల్లో వారందరికీ వాహన మిత్ర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రైవేటు ఏదైతే ఉబర్, ఓలా లాంటి యాప్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కలెక్ట్ చేసుకున్నటువంటి యాప్ క్రియేట్ చేసి వీరికి లబ్ధి పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే మీరు సంక్షేమానికి కావచ్చు, ఇన్సూరెన్స్ లాంటి పథకాలు ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. గతంలో ఉన్న ఎదురైన అనుభవాలు, చేదనుభవాలు ఏవైతే అవన్నీ పునరావృతం కాకుండా వీరందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏదైతే లోకేష్ ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు హామీ ఇచ్చారో అదేవిధంగా వీరందరికీ, ఆటో కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అయితే జిల్లా అధ్యక్షుడు వాసించెట్టి సత్యరాజు కోరుకునే పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.